హల్లెలూయా. మంచిది. వాక్య భాగాన్ని ముందుకు కొనసాగుదాం. దేవుని బిడ్డలారా, మనం ప్రతిసారి మాట్లాడుకుంటున్నాము కారు ద్రాక్ష గురించి. ఈరోజు దేవుని యొక్క వేదన గురించి మాట్లాడుకుంటాము. కారు ద్రాక్ష ఫలించడానికి కారణం ఏమిటి అనే దేవాని దేవుడి యొక్క మనసులో కలిగినదంటే వేదనను వాక్య రూపంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. మనం అనేక వాళ్ళు దేవుణ్ణి దుఃఖపరుస్తుంటాము, దేవుని విసిగించుతూ ఉంటాము అని పలుమార్లు దేవుని సందులో అయస్కరంగా మాట్లాడుతూ ఉంటాము. అంతేకాకుండా మన స్వనీతిని బట్టి మన ఆత్మీయ జీవితంలో మన ఇష్టమైన రూపంలో మార్చుకుంటూ ఉంటాము. ఇవన్నీ కూడా దేవుడి యొక్క చిత్తానుసారంగా చూస్తున్న దేవుడు గనక ఆయన నీతో నాతో ఈరోజు ఈ మధ్యాహ్నకాల సమయంలో కారు ద్రాక్ష ఫలించిన మాట వాస్తవమే, కానీ ఆ ఫలించడానికి న్యాయం ఏమిటో మీరే నాకు తెచ్చాలి అన్నాడు దేవుడు. అదే ఇక్కడ గొప్ప అసలైనటువంటి పాయింట్. ఎంతకాలం ఏం చెప్పుకుంటున్నాము అంటే కాదు ద్రాక్ష వచ్చినాయి అని చెప్పుకుంటూ వచ్చాము. అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే వచ్చినాయి, అది వేరే సంగతి. రావడానికి దానికి అసలు విషయం ఏమిటో, దానికి న్యాయం ఏమిటో మీరే చెప్పమన్నాడు. మనం న్యాయం కోసం అనేక కోట్లను ఆశ్రయిస్తాం. దేవుడు బిడ్డారా, అసలైన శిశులైన న్యాయాధిపతి ఆయనే. అయితే దేవాది దేవుడు అసలు అంతిమ తీర్పు సంఘం తర్వాత ఇప్పుడు ఈ యొక్క కారు ద్రాక్ష ఫలించింది కదా, అసలు ఆ కారు ద్రాక్ష ఫలించడానికి అసలు యొక్క న్యాయం ఏమిటో అదేంటో మీ నోటి ద్వారా నాకు చెప్పండి అంటాడు ఇశ్రాయేలుని. చాలా విచిత్రంగా ఉంది కదా. ఈ విషయం అందరూ మన ఆత్మీయ జీవితాలు ఆలోచింపచేస్తున్నాయి కదా. ఏమండి, ఆ న్యాయం అనేది మనల్ని తీర్చమంటున్నాడు దేవుడు. నేను న్యాయం తీర్చాను తర్వాత సంగతి, అది ఫైనల్ జడ్జిమెంట్. అది త్రిగులేనిది, మార్పు లేనిది. ఇప్పుడు యేసు ప్రభువు కూర్చున్న సింహాసనము చాలా బలమైనది, పటిష్టమైనది, అగ్నితో రగులుకుంటూ మండుతూ ఉంటుంది. ఆ సింహాసనం ఆశీర్వైన దేవాది దేవుని చెరుపులు, అలాగే 20 పెద్దలు, 4 జీవులు దేవీయంగా ఆయనను ఆ యొక్క పరలోక రాజ్యమందు ఆయన ఘనపరుస్తూ స్తుతించుతూ పాడుతూ పరిశుద్ధుడు మహాపరిశుద్ధులని గానం చేస్తున్నాయంట. ఆ సింహాసనము ఎప్పుడు బగబగ సింహాసనం వేరు, ఇక్కడ సింహాసనం వచ్చేసే వరకు చాలా క్షుణ్ణమైన సింహాసనం అని రాయబడి ఉంటాయి. తెలుపుట్లారా. అయితే డబుల్ సింహాసనం వచ్చేసి డబుల్ అంటే తెలుపు. ఈ సింహాసనం కేవలము ఫైనల్ జడ్జిమెంట్, అంతిమ తీర్పు కూర్చున్న సింహాసనం కనుక ఆ అంతిమ తీర్పులోనే కూర్చుంటాను, బాగానే ఉంది. ఈ లోపు అసలు మీరు ఇలాగ కారు ద్రాక్షగా ఉండడానికి కారణం ఏమిటి? నేనేం తప్పు చేస్తాను? నేనేం పొరపాటు చేశాను? నేనేమైనా మీకు వ్యతిరేకంగా ఏమైనా దేవునికి బదులు శాపం ఇస్తున్నానా? లేదా మీకు మారుగా ద్రాక్ష కాకుండా ఈ మరొక వెద ద్రాక్ష నాటలేదు కదా. నేను నాటినది శ్రేష్టమైనది, చాలా అత్యున్నతమైనది, యోగ్యమైనటువంటిది. ప్రత్యేకంగా నేను ఐగుప్తులను తీసుకొచ్చి నాటాను కదా. మరి కారణం ఏమిటి? దేవుళ్ళలో తప్పు పట్టడానికి ఏమీ అవకాశాలు ఉండవు. మనుషులు తప్పులు పట్టవచ్చు. ఏమండి,
మనుషులను తప్పు పట్టవచ్చు, కానీ మనుషులను విషయాలకు వచ్చే వరకు దేవాది దేవుడు నేను తప్పు పట్టడానికి అవకాశమే లేదు. కనుక దేవుడి బిడ్డలారా, ఆయన ఈ రోజు నిన్ను నన్ను ప్రశంసిస్తున్నాడు. ఆ ఒక్క మాట చదివి ఆ పై విషయం 2 మాటలు చెప్పుకొని ముందుకు కొనసాగుదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం, యెషయా గ్రంథం 5వ అధ్యాయం తర్వాత యెషయా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం అన్నమాట. కావున యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మేము వేడుకొనుచున్నాము. హల్లెలూయా. నిన్ను నన్ను ఈ రోజు దేవుడు అడుగుతున్నాడు, నేను ఏమి చేస్తాం కాలగా మారావు. నేను నీకు వ్యతిరేకముగా ఏమైనా శాపను సమకూర్చానా? ఎందుకు అలా మారావు? నీకు సమస్తము నూతనమైనవి, మంచిమైనవి, యోగ్యమైనవి, వాగ్దానాలు కూడా చాలా విశేషకరమైనవి, నువ్వు స్వతంత్రించుకోవడానికి యోగ్యమైనవి నేను అన్ని నీకు సమకూర్చి ఉన్నాను కదా. 1 by 1 ఈ రోజు నువ్వు ఈ తిరిగా ఉండడానికి కారణమేమిటో అది నీ ద్వారానే రావాలి. దేవుడు స్తోత్రం. అంతే. ఎప్పుడైనా విన్నామా? అనేక మంది చదువుకున్నాం ఈ యెషయా గ్రంథం 5వ అధ్యాయం. ఇప్పుడు దాదాపు 19 మంది బైబిల్ పూర్తి చేస్తారు ఈ సంవత్సరం. ఈ 19 మంది చదివారు చాలా ఈ విషయాన్ని, ఈ భాగం అని చదివేదా లేదా అమ్మా? మరి ఇది మీకు ఒక మాట కోసబడి కాలేదా? నేను మైండ్కి ఎక్కలేదా? మీరు చదువుతున్నప్పుడు కనిపించలేదా? ప్లీజ్ చూడండి, నన్ను చూడండి. పల్లెలు వేగెత్తాలి, ఎత్తాలి, ఎర్రబోయే వాళ్ళు పొండి. ఒకసారి ప్రశ్నించుకోండి. చదివేటప్పుడు ఈ 3వ వచనం కనిపించలేదా? కనిపించలా. అందులో తెరవబడలా. తెరవబడిన కన్నులతో మన బైబిల్ చదివినప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు మన బైబిల్ చూస్తాము. అవునా? భక్తుడు దావీదు 119వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట అంటున్నాడు. అంటే చదవమనే వద్దన్నా? తీలే చదవలే, అవసరం లేదన్నప్పుడు వినాలి. నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు నా కన్నులు తెరువుము. అంతే. ఆశ్చర్యకరమైన సంగతులు ఏదో చూడాలి. నేను చూడగలిగి ఉండాలి. నేను చూడగలగాలి. చూచాను, చూస్తున్నాను. గతంలో చూశాను కదా, అప్పుడు బాధపడలేదు. నా బుద్ధికి, నా జ్ఞానానికి మించిపోయింది వాక్యం, నాకు అర్థం కాలేదు. అది ఇప్పుడు చూస్తున్నాను. ఏమంటున్నారైనా? ఇప్పుడు నేను చూస్తున్నాను. నా కన్నులు తెరవబడినాయి. బిలాము కన్నులు తెరవబడినాయి. నాయన ఎమ్మాయి అనే గ్రామంలో దాన్ని గురించి చెప్పుకుంటా 2 మనుషులు దేవాది దేవుడు ఆ యొక్క చెప్పలు విరిచి వారికి వడ్డించినప్పుడు కన్నులు తెరవబడినాయంట. వీళ్ళపై దేవుడు అదృష్టమైపోయాడు. వారితో ఉన్నప్పుడు గుర్తుపట్టలేదు, వారితో నచ్చినప్పుడు గుర్తుపట్టలేదు. నీవు కూడా అలాగా ఉన్నావు, చదువుతున్నావు. గుర్తించడం లేదు, చదువుతున్నావు.
అయినటువంటి విషయాన్ని గ్రహింపలు రావటం లేదు. అందుకే దేవాది దేవుడు అంటున్నాడు, కారు ద్రాక్ష ఫలించిన మాట వాస్తవమే, ఆ పైన దేవుడు చేసినటువంటి పనులు ఉన్నాయి, అవి వద్దు. ఇప్పుడు ఎప్పుడు చెప్పుకుంటున్నాం, ఏమేమి చేస్తాడో మంచి ఫలాలు రావాలని ఆయన ఆశించాడో చూసాం. అది అవసరం లేదు. ఇప్పుడు ఫలించినవి మంచికి చెడ వినాలి అందరూ. మంచికి చెడ వినండి, వినండి. మంచికి చెడ, న్యాయానికి అన్యాయమా, నీతికి దుర్నీత్యా? దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆలోచించండి పిల్ల, నేను న్యాయవంతమైన స్థితిలో ముందుకు సాగాను, మీ ఎడల న్యాయం చేయబోతాను. ఏ స్థితిలో కృంగిపోయే వాళ్ళ ఉండకూడదు. నేను ఆవిడతాను జగన్ ఊపిరి మీద కాలిపోతూ పాపం శాపంతో గొంతు పెట్టాల్సినప్పుడు నేను ఆవిడ మాట వాస్తవం కాదా? నేను న్యాయమే చెప్పుచ్చగా. లేఖనంలో వెలగనప్పుడు, నీకు అతను తెలవలేకపోయినప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలని, గ్రహించాలని, నీ బుద్ధికి, నీ జ్ఞానానికి మించిన విశేషకరమైన నీకు అప్పగించాను. అదే న్యాయం చేయలేదా? బోధకులందరికన్నా విశేష జ్ఞానం కలదని దావీదు భక్తుడు. అదే స్తోత్రం. అలాగే ఇచ్చానే నీకు కూడా. నేను న్యాయం చెప్పలేదా? ఎందుకని కాదు ద్రాక్ష? ఎందుకని కాదు ద్రాక్ష? నిన్ను సృష్టించుకున్నందుకు న్యాయం చెప్పలేదు లేదా? నా పూర్తప్పుడు చేసుకుని నీ ఎడల నేను బహు వాంఛికంగా వాడై నేను ఈ విధంగా నేను ఎత్తుపట్టి నడిపిస్తూ ఉన్నాను, నీ పట్ల న్యాయం చేయవచ్చులేదా? ఎందుకు ఫలించావు? ఎందుకు ఈ తిరిగా చేదైనవి, జగన్సఖ్యము కానివి, పాడైనవి, ప్రస్థ సంతానముగా ఎలాగో అన్నా ఊడిపోయావు? ఇదే సేమ్ ఒక మాట రాయబడి ఉంది ఇరవై 2వ అధ్యాయం. నిర్వేగము నిర్వేగం నంబర్ 2 అలాగూ 2వ అధ్యాయం 21వ చదువు. 2:21. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటితే. నువ్వు కారు ద్రాక్షగా ఉండకూడదని, పిచ్చి ద్రాక్షగా ఉండకూడదని, చేదు ద్రాక్షగా ఉండకూడదని, పుల్లటి ద్రాక్షగా కూడా ఉండకూడదని. ఇవన్నీ బైబిల్లో ఉన్నవే నేను చెప్పేవన్నీ. నా సొంత మాటలు కావనే కావు. వాళ్ళ బోగ సొంత కలిసి చెప్తున్నాను అనుకుంటున్నావేమో నువ్వు. నో, నేను చెప్పను అట్లా. కొమ్మట ద్రాక్ష, చేదైన ద్రాక్ష అని రాయబడం. పులుపు ద్రాక్ష ఎస్కేల్ అంటాడు. ప్రభుత్వ దేవుడు మాట్లాడుతూ తండ్రులు పుల్లట ద్రాక్ష తినగా పిల్లల కంట పళ్ళు చెప్పండి. కొంతమంది పులుపు బాగా ఇష్టం. ఇప్పుడు రేగు పండ్లు వస్తున్నట్టు ఎగబడతాం అంటారు. తినాలి, నేను కాదన్నా. ఏమంటే ఎప్పుడో తండ్రులు తింటే వీడికి పళ్ళు పిలిచినాయి అంట. ఏంటంటే అసలు చాలా పుల్లటి జై పండుదండి, అది కొడుకులు తినలే, తినకపోయిన పళ్ళు ఎలా ఉన్నాయట కసకసలనే. ఏంటంటావు? పిచ్చి ద్రాక్ష ఏమండి? ఇదొక రకమైన ద్రాక్ష. కాదు ద్రాక్ష, బయట ద్రాక్ష తినడానికి అసలే కొన్నావు పుట్టడం. పిల్లలు వెళ్ళి
తీసుకున్నారండి చాలా తీస్తామని. అందుకని ఏమి ఒక కేజీలో ఎంతో కొంచెం తీసుకెళ్తే బాగోలా. నేను ఏంటండి వేగంగా గుర్తియొచ్చని ఏం తీసుకొచ్చానంట బుట్ట బుట్ట తెచ్చాడంట. ఆ బుట్ట బుట్టలో కూడా ఒకరు కూడా తినడానికి లేదు. ఆలోచించండి ప్రియులారా, కారణం ఏమిటి? దానికి జవాబుదారి నేను కాదు అంటున్నాడు దేవని. అందుకే ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఆయన ఇచ్చే జవాబు వినాలి మీరు బాగా. ఒకసారి చదువు 5:1. శ్రేష్టమైన ద్రాక్షావల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి. ఆపు. ఎలాంటి నాటాను? ఆ వాట కూడా తేలేదే. ఏమండి, ఏదో నాటానంటే నాటలేదే. ఏదో పనికి వాళ్ళు డూప్లికేట్ చేసేది నాటి అసలు అని చెప్పలేదుగా. చెప్పాడా? మరి ఆలోచించండి. నేను అలాంటి పిచ్చి పని చేయలేదే. శ్రేష్టమైన ద్రాక్ష తెచ్చాడంట. ఈ ద్రాక్ష ఎలాంటి ఒక్కసారి మళ్ళీ ఒక్కసారి వెనక వద్దాం. ఎప్పుడుగా మనం ఎక్కడ తెచ్చాడు ఈ ద్రాక్ష వల్ల? ఎక్కడ తెచ్చాడు చూద్దాం. 80వ అధ్యాయం ఆసాపు గాథ సంకీర్తన. ఆసాపు గాథ సంకీర్తన 80వ అధ్యాయం 8. త్వరగా నీవు అదే నీ బలుల విషయమై 80. ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. నీవు అనే మాట ముందేరా? నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావల్లిని తెచ్చితివి. అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను. దాని నీడ కొండలను కప్పెను. దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దాని తీగలు సముద్రము వరకు వ్యాపించెను. యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను. అదే శ్రేష్టమైన తెచ్చాడు కనుక అది కూడా ఐగుప్తులో, అంటే లోకంలో నుండే తెచ్చాడు. ఎక్కడి నుండో తీసుకురాలే. ఈ విధముగా శ్రేష్టమైనది తెచ్చాడు. ఏమండి, నీకు బోధించిన సువార్త సత్య సువార్త. కలహం పొలగం తేలేదు. కలిపి చెరిపెడు బదులు చాలా వచ్చినాయి అంటున్నాడు దేవాది దేవుడు తిమోతి పత్రిక. వద్దు చదవద్దు. స్వకీయ దురాశల నిమిత్తం సొంత బోధకులు ఏర్పాటు చేసుకుంటారంట. వాక్యం రాయబడినంత చదవద్దు. అలా చేయలేదే, అలా చేయలేదే. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, నేను అలా చేయలేదే. శ్రేష్టమైన ద్రాక్షావల్లిని నాటాను నిన్ను తీసుకొచ్చి ఒక శ్రేష్టమైన వ్యక్తిగా జీవించాలని, ఒక శ్రేష్టమైన వ్యక్తిగా నువ్వు ఉండాలని, ఒక బహు ఔన్నత్యమైన దేవాది దేవుని నువ్వు అనుసరించి నడవాలని, వాక్యం చేత ప్రార్థన అనుభవం చేత వేరు పాలినటువంటి జీవితంలో నువ్వు సాగాలని, లోకము శాపం సమస్తమని ద్వారా కొట్టివేయబడాలని, లేకపోతే నువ్వు జీవములో వెళ్ళిపోయి తీర్పును దాటిపోవాలని, ఆయన నిన్ను రక్షించుకుని ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాడే. ఈరోజు నిన్ను తీర్పు తెచ్చమంటే ఏ విధంగా మాట్లాడతావో అది నీకే తెలియాలి, నాకే తెలియాలి. అంతేనండి. లోకంలో తీర్పులు చాలా రకరకాలుగా ఉంటాయి. ఏమండి, డబ్బులు ఇచ్చి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఉంటారు, డబ్బుకు దాసులే. ఇలా కొన్ని ప్రలోభాలకి ఇదయ్యేవాళ్ళు మూడు మంది ఉంటారు. కానీ ఇక్కడ దేవాది దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రలోభాలన్నీ కొట్టివేయబడి నిన్ను నన్నే ప్రధాన ముద్దాయిగా పెట్టి మీరు మాట్లాడండి అన్నాడు. మాట్లాడేటప్పుడు ఏమేమి సాక్షిగా చెప్పాడో ఒక మాట త్వరగా చెప్పేస్తాను. మీరు చదవకుండా చెప్పేస్తాను. ఒకటి, నువ్వు మాట్లాడే
మాట్లాడేటప్పుడు నీ మాట నీవే రావాలి. దేవుడు ఎప్పుడు ఆయన మీద పెట్టుకోడు అనే సంగతి మర్చిపోవద్దు. దేవుడు ఎప్పుడు ఆయన మీద పెట్టుకోడు అనే సంగతి 100% చెప్తున్నా. అంతే. బిడ్డలారా, అందుకని దేవుడు నువ్వు మాట్లాడేటప్పుడు రికార్డ్ అయిపోవాలి. ఏమేమి రికార్డ్ చేసుకుంటాయో ఒకసారి ఆలోచించు. చూసుకుంటావా? అప్పుడు ఫైనల్ జడ్జిమెంట్ లో ఈ రికార్డులన్నీ బయటపడతాయి. అంటే ఆధార్ కార్డులు అడుగుతున్నారు అంతది, నీ బతుకంత దానిలో వస్తుందని నాకు అసలు లేదులేండి. ఏది తీసుకుంటే కానీ నాకు రావడానికి నేను నిశ్చింతంగా ఉంటాను. ఎప్పుడు నా ఇంటికి వచ్చి నీ ఆధార్ కార్డు ఇది అర్థానికి లేదు. నిజం. ప్రశాంతంగా ఉండా. నిజమైన ఆధార్ కార్డు కానీ పక్కన నిలబడుతుంది ఉంది కదా, అంతిమ తీర్పులో మేము స్తోత్రం. అంతే. వీళ్ళని ఆలోచించండి. చివరి దినాలు రికార్డ్ జడ్జిగా ఉండిపోతుంది. నీ న్యాయం ఏదో మాట్లాడతావో దేవుడు సింహాసనం ఎదుట. పాలు ద్రాక్షగా ఎందుకు ఫలించావు? 2024 సంవత్సరం వరకు నువ్వు రక్షించబడిన దగ్గర 2024 సంవత్సరంలో ఇప్పుడు నూతన సంవత్సరం రాబోతున్నా నీ బతుకు, నీ జీవితము, నీ స్థితిగతులన్నీ కూడా నీవే చెప్పు. నేను నగరం నీవు చెబుతా నేను వింటా అన్నట్లు లెక్క. దేవుడే మాట్లాడుతున్నాను ఈరోజు. ఆయన ఎల్లప్పుడు వ్యాజ్యమాడు వాడు కాడంట. అందుకనే నేను నన్ను మాట్లాడమంట. అప్పుడు రికార్డుగా ఉండిపోతాయి అంట. నెంబర్ 1 ఒకటి హెవెన్ అండ్ ఎర్త్. ఒకటి ఆకాశము భూమిని పెట్టేశాడు. నేను పెట్టా చెప్పండి. ఆకాశంలో భూమిని పెట్టాడు. ఈ రెండు రికార్డ్ చేసుకుంటాయి. అసలైన సీక్రెట్ ఏంటో తెలుసా? ఏమండి? ఇటుకలు కనపడక ప్లాస్టిక్ అయ్యింది. దాన్ని పడగొట్టినా నీకు కనిపించేది. నువ్వు పడగొట్టకుండా, ఇటుకలు కనపడకుండా లోపల నుండి ఇటుకలు మాట్లాడతాయి. ఏందండి? అసంగా లేదా? ఆశ్చర్యంగా ఉందా? లేదా? ఉంది. నువ్వు పడగొట్టు గిట్టుకుని బయట తిన అవసరంలా. నీ ఇంట్లో ఉండక గోడకున్న ఇటుకలు మాట్లాడతాయి. రేపు అవి రికార్డ్ చేసుకున్నాయి ఈరోజు. ఇంకొకటి చెప్పనా? ఇంటి దూరంలో మాట్లాడతాయి అంట. ఏమండి? పిల్లర్స్ స్టాండర్డ్ ఉండాలి. పిల్లర్స్ 10 స్టేజ్ చేస్తున్నా కానీ కదలదు. అంత భూకంపం వచ్చినా సరే 10 స్టేజ్ ఊగులు అంతా ఉంటాయి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా కాస్త భూమి కనిపించింది అంట. బాగొస్తే బాగుండేది. శివుడికి వస్తే బాగుండేది అమ్మ. ఎవరికి అట్ట పోయింది కానీ ఎందుకు దేవుడు కనిపించాడో నాకు తెలియదు. మరి బాగొస్తే బాగుండేది. రెండు వీళ్ళని ఆలోచించండి. ఈ విధంగా దేవుడు ఈ తిరిగి ఇవన్నీ రికార్డ్ చేసుకోబోతున్నాయి. ఎవరు తప్పించుకుంటావు? వెళ్ళిపోతావు. అందుకని న్యాయం ఏంటో నువ్వే చెప్పన్నాడు. ఏమండి? ఏం చెప్పాడు? అసలు ఎందుకు? నేను తప్పు చేశానా? అది చెప్పు. నేను సృష్టించేందుకు నేను తప్పు చేశానా? నిన్ను ఇప్పటి వరకు నిన్ను పుట్టించి తల్లిగర్భను జన్మింపజేసి నీ పాదం, నీ బ్రతుకు, నీ సమస్తము మోసి గ్రద్ద రెక్కల మీద దాని యొక్క బిడ్డలను మోసినట్టుగా నిన్ను మోసుకొని ఈ తిరిగా నిలబెట్టినందుకు నేను నీకు చెడ్డవాడునా
చెప్పు చెప్పు, ప్లీజ్ టెల్ మీ. దేవుడు అడుగుతున్నాడు. న్యాయం మీరే చేయండి, నేను చెప్పను. నేను చేయాల్సినంత చేశాను అంతే. నువ్వు అత్యున్నతముగా ఉన్నతమైన స్థితిలో, చాలా శ్రేష్టమైన స్థితిలో నువ్వు జీవించి, కొంచెం ఔన్నత్యములైన దేవాది దేవుని అనుసరించి చాలా తినసత్యమైనటువంటి దేవుడు ఆశ కోరిక తీర్చగలిగినటువంటి ఆ యొక్క ఫలవల్లాగా ఉండాలని నేను కోరుకున్నాను. కానీ ఈ రోజు అలా లేవు కదా. ఒక్కడు చెప్పు, ఏదైనా నేరారోపణ చేస్తే. ఇంకొక మాట చెప్పి త్వరగా వాక్యంలోకి వస్తాం. మన మీద నేరారోపణ చేయటానికి బైబిల్ గ్రంథంలో రేపు తీర్పుకు ముందు రెడీగా ఉన్నారు కొంతమంది. బైబిల్ గ్రంథంలో వినాలి, అందరూ నన్ను చూడండి. కొంతమంది రెడీగా ఉన్నారు. ఒకరు నవ్వు అన్నాడు, రెడీగా పెట్టేశాడు దేవుడు. అయ్యా సమయం వస్తుందో జాగ్రత్త నవ్వు అని పెట్టాడు. ఆనాడు జలప్రలయం వస్తే 120 సంవత్సరాలు సువార్త ప్రకటించగా లెక్క చేయలేదు. అలాగా భయంకరమైన పరిస్థితుల్లో నా కుటుంబం ఒక్కటే రక్షించబడింది. మరి ఆ రోజు అందరూ ఇదయింది. ఆ సంగతి బైబిల్ గ్రంథంలో నొక్కి నొక్కి చెప్పబడి కదా అని ఆయన నేరారోపణ చేయబోతున్నాడు. రెండవది శాబాదేశపురాణి. భూమి అంత నుండి ఆయన జ్ఞాన వాక్కులు వినడానికి అనేక మంది వచ్చి ఆయన దగ్గర వాక్కులు వింటున్నారు కదా. అలాగే నేను వచ్చాను కదా. ఆ సొలొమోను కంటే శ్రేష్ఠుడైన దేవాది దేవుని యొక్క మాటలు చాలా సత్యమైనవి, చాలా యోగ్యమైనవి, ధన్యకరమైనవి, నరకాన్ని తప్పించి పరలోకం ఇచ్చేటువంటి సర్వ సత్యంతో కూడినటువంటి ఉపాములు బోధ అనేకం దేవుడు చెప్పాడు కదా. ఆయన కంటే శ్రేష్ఠుడు ఒక ఆయన ఉన్నాడు అని ఆయన కూడా ఆమె కూడా తీర్పు తెచ్చబోతున్నది. నీ మీద నాకు నేరారోపణ. మూడవది వినాలి దేవుని బిడ్డ. మూడవది యోనా వలేవాడవయ్యా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి మాట వినందున 3 దినములు తిమ్మింగల్పు గర్భములో ఉన్నటువంటి విషయం నీకు తెలీదా? ఆ లోపల ఎన్ని బాధలు అనిపించాను. తిమ్మింగల్పు గర్భంలో అది ఆయించుకుంటుంది, జీతం చేసుకపోయింది. అవన్నీ కూడా నన్ను భయంకరమైన వ్యాధులకు గురి చేసింది. పొట్టల్లో వినాలి బాగా. ఏ పొట్ట? బ్రతుకు మీద ఆశ లేదు. ఆవిడైపోయింది బ్రతుకంతా. అమ్మా, సముద్రములో ఉన్న తిమింగలపు కడుపులో ఉండి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన విని దానికి ఆజ్ఞాపిస్తే కక్కి వేస్తే బయటకు వచ్చాడు కదా. నేను ఆ స్థితిలో చేశాను కదా, నువ్వెందుకు వినలేదు దేవుని మాట అని అతను యోనా రేపు నేరస్థాపన చేయబోతున్నాడు. వినండి. ఇక కొత్త నిబంధనకు వద్దామా వద్దాం? మీ ఇష్టం చెప్పండి చూద్దాం. లేకపోతే లేదు. ఏముందంట? ఏం కాదు చెప్పండి. కొత్త నిబంధనలో ఎవరో తెలుసా అండి? ఏమండి? అపోస్తలులు 12 మంది తీర్పు తెచ్చబోతున్నారు. 12 మంది తీర్పు తెచ్చబోతున్నారు. ఆలోచించండి. ఏం తెప్పించుకుంటా? మీ కొరకు దేవాది దేవుడి యొక్క చిత్తానుసారంగా మమ్మల్ని అందరినీ కూడా నీ తీరిగా ఆయన ఆత్మతో అభిషేకించి నింపి నేను బూదిగట్టులకు మమ్మల్ని పంపిస్తే నేను స్వార్థ ప్రవర్తించి మా జీవితంలో యోగ్యంగా ఎంచుకోవాలి, మా బ్రతుకులు యోగ్యంగా ఎంచుకోవాలి. మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టాం మీకోసం. ఆఖరికి మేమందరం దేవుడి కోసం స్వార్థ ప్రవర్తి అక్షరక్షరం అయ్యాం కదా అని చెప్పి వారు నేరాలతో చేయబోతున్నారు. ఏం తెప్పించుకుంటాము? వినండి, వింటున్నారా?
మా తర్వాత రాసుకుంటున్నాను చూడండి. నిద్రపించుకుంటా ఉన్నది. వాళ్ళందరూ నేరారోపణ చేయబోతున్నారు. ఇక ఫైనల్ గా దేవాలయ దేవుడు కూర్చున్నాడు ధవళ సింహాసనంలో. ఇవన్నీ అయిపోయినాయి. ఇక నీ సంగతి ఏందో చెప్పు, నేను చెప్పు. అదే అడిగాను. మీరు చదువు 5వ అధ్యాయం 3వ వచనం. నేను చదువు. కావున కావున యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా, యూదా వారలారా, ఆ. నా ద్రాక్ష తోట విషయము ఆ. నాకు ఆ. న్యాయము తీర్పు అది నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం చేకూర్చు. మీరే చెప్పండి అమ్మా. నువ్వు చెప్పడానికి అక్కడ ఏమి లేదు. ఏంటి నువ్వు చెప్పే ఏమండి? నువ్వు చెప్పడానికి ఏమన్నా ఉన్నాయి? అయ్యా వినుకున్న నుండి రాలేకపోతున్నాను అయ్యా, పిల్లల్ని తీసుకుని, అందుకని 2 వారాలకు ఒకసారి వస్తున్నాను అయ్యా. ఏం చేస్తాయ్యా? బస్సు ఎక్కలేక దిగలేక 2 పిల్లలతోటి అల్లాడి చంపున్నానయ్యా అని చెప్పుకుంటుంది. ఏమండి? నువ్వు అక్కడ చెప్పడానికి ఏం లేదు. మొత్తం బోర్డు ఉంది అన్న. ఈ పక్షంగా ఒక బోర్డు ఎప్పుడో రాసి వచ్చింది. ఆ బోర్డులోవే మాట్లాడుతున్నాయి. ఆ మాటలే మాట్లాడుతున్నాయి. ఎందుకంటే రికార్డ్ అయినా అయినా లేదా చెప్పండి. అవి మాట్లాడిపోతున్నాయి. అవన్నీ అవే మాట్లాడుతున్నాయి అంట. వాళ్ళకి నోరు వచ్చింది. దేవుడికి సమస్తం సాధ్యనండి. సమస్తం సాధ్యనండి. నా పక్షంగా నువ్వు వ్యతిరేకంగా ఒకవేళ మాట్లాడచ్చు, నేను కాదమ్మా. కానీ వింటున్న దేవుడు, రికార్డ్ చేస్తున్న దేవుడు ఒక ఆయన అంటాడు. వింటున్నారా? విన్నారా? మాట్లాడటానికే లెక్క లేకుండా మాట్లాడతాం. నీ ఇష్టం నీ నోరు, నా ఇష్టం అండి. నా నోరండి, నా నాలుగు అండి. పనికి మాల నోరు 4 కదా, ఎట్టైనా దిగుతుంది. ఆలోచించండి. అండి ఇంతూరులో మా ఊరు ప్రక్కన ఇంతూరు ఉంది. జాండీస్ అయితే బాగా పెడతాం. జాండీస్ అయితే బాగా పెడతాం. పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా వాళ్ళు చచ్చిందా ఉంటుంది. ఏమండి? అట్లా నువ్వు ఎన్ని వార్తలు పెట్టినా కానీ ఆ గుర్తులు ఉండవు. కానీ దేవుడు పెట్టిన వార్త మాత్రం అక్కడ శాశ్వతం. అది మాత్రం ధ్యానం. ఏమండి? అవునా కాదా? ఆలోచించండి. దేవుడా తర్వాత చెబుతున్నాడు, ప్రభువు అడుగుతున్నాడు ఈరోజు నిన్ను నన్ను. కుమ్మరవాణి యుద్ధకు వెళ్ళి నన్ను ఎందుకు ఇలా చేశావని ఎదుగుదన్నా పలుకున్నాడు. నేను చక్కగా ఉండాలని యోగ్యమైన పాత్ర చేశాను. విడిపోయినట్టు ఉంటేనే పోయేది. ఏమండి? విడిపోయకుండా విడిపోయినట్టే ఉంటే ఆ చేతిలో అసలు బెస్ట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు విడిపోయిన అలా ఉంచడం దేవునికి ఇష్టం లేక ఈ రోజు నిన్ను చక్కని పాత్రగా చేస్తే తెగమగమవుతున్నావు, వెళుతనంగా ఉంటున్నావు. అందుకని అదేంటో ఒకసారి నీ మాటల దూరంలో వినొచ్చు అని చెప్పేసి దేవుడు అడుగుతుంటే నువ్వు చెప్పలేవు. కానీ అని పక్షంగా ఉన్న బోర్డులో ఉన్నదంతా ఆ బోర్డు మీద రాయబడిన మాటలు మాట్లాడుతున్నాయి. అవి మాట్లాడుతున్నాయి. ఆ రోజు ఎక్కడ పోతాం? ఇప్పుడు నీ టైమే బాగుంది. నీ టైం ఎలా ఉంది ఇప్పుడు? చెప్పండమ్మా. బాగుంది. నీ ఇష్టంగా ఒక సమయం వచ్చేసింది. కింది చేసిన వారు మన పునరుత్థానం వరకు రావాలంట. వచ్చేసారు. ఇది అక్కడ ఉంది. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను జీవితంలో అన్నీ కూడా నన్ను యోగ్యమైనది, మేలుకరముగాను దీవెనకరముగాను, కష్టం వచ్చినా నష్టం వచ్చినా అన్ని వచ్చినా నీ జీవితాన్ని నీకు ఇట్లా పట్టుకున్నాను. అందుకని పాట పాడవద్దు, ప్రేరేపిస్తుంది దేవుని అప్పనాలు. తల్లిలా లాలించును, తండ్రిలా అప్పనాలి.
యెషయా గ్రంథము ప్రైజ్ ది లార్డ్ 49వ అధ్యాయము 14-15 వచనం చదవండి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు. ప్రభువు నన్ను మరచి ఉన్నాడని ఆ. అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను తడిపకుండా తన పిల్లను మరచున వారైనా మరచుదురు గాని తన గర్భమున స్త్రీ తన గర్భమున పుట్టిన ఆ. బిడ్డను కరుణింపకుండా ఆ. తన చంటి పిల్లను మరచున ఆ. వారైనా మరచుదురు గాని ఆ. నేను నిన్ను మరువను. అది పర్వాలేదుగా ఇంతవరకు మరవకుండా నిన్ను విడవకుండా నీ జీవితం అంతయు నా అధీనంలో ఉందని నేను ఏ విధంగా ఎత్తుపట్టాను. కష్టంలో, నష్టంలో, బాధలలో, కన్నీటిలో, వ్యధలో, బాధలో పడిపోయి కృంగి విసిగి వేస్తాను నీ జీవితంలో. నేను ఆ విధముగా ఒకవేళ నిన్ను కన్నా తల్లి మర్చిపోతూ పోయిందేమో కానీ నేను నిన్ను మరవలేదు కదా. అలాంటి పరిస్థితుల్లో నేను ఎత్తుపట్టాను కదా. ఇది న్యాయమా? ఆ న్యాయం ఏంటో మీరే చెప్పండి. అది దేవుడు అనుకున్నామా? అదేంటో నీకు న్యాయంగా ఉంటుంది. నువ్వే మాట్లాడు. నేను ఎందుకు చెప్పాలి? నేను అంత న్యాయం చేస్తాను. దేవుడు ఎప్పుడు ఆయన మీద ఉంచుకోడు. ఇది మాట మాత్రం న్యాయం. దేవుడు ఎప్పుడు ఆయన మీద పెట్టుకోవద్దు. పడిపోత తిరిగి లేవాలని ఆశిస్తున్నాడు. జోయి పెట్టే కట్టడానికి ఆశిస్తున్నాడు. పిల్లల గిచ్చిన తిరిగి నాటడానికి అప్పుడే ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ అలాగే అనేక పరిస్థితుల్లో నీ జీవితము ఏ పరిస్థితుల్లో కారణం చెందినను దేవుని చిత్తానికి వెనకంచి వేస్తే ఆయనతో సావాసంలోని తెచ్చుకోవడానికి నువ్వు సిద్ధమైన వాడు తిరిగి కట్టినటువంటి దేవుడు. ఇన్ని చేశానుగా అది ఈ రీతిగా నువ్వు కాదు దాక్షగా ఉండటం కారణం ఏమిటి? అదేంటో న్యాయం నువ్వే చెప్పు. అదేంటో న్యాయం చెప్పు. నేను చేసిందంతా నా దృష్టికి దేవుడి సర్వసృష్టిని సృష్టించిన తర్వాత ఒక మాట చెప్పాడు. ఏంటో చెప్పండి, మీకు తెలుస్తుంది. అందరూ చెప్పండి. అందరూ బైబిల్ చదివా అయ్యా తీసి పడేది చెప్పాలి. అయ్యా నా పిల్లలు తిరుగుబాటు లేదా చెప్పండి. అది ఆయన చేసినంతలో సమస్తములను మంచిదని చూశాడు. ఈ రోజు నిన్ను పుట్టించి నిన్ను ఆయన పొరుగు చేసుకుని ఈ విధంగా నీ జీవితం 60లో 70లో 80లో వచ్చిన సరే నిన్ను మోస్తున్న దేవుడు మంచిగా చేశాడు. అందుకని న్యాయం ఏదేమంటున్నాడు? అందుకని అడుగుతున్నాను. ఏం చేయలేదని నీ పట్ల ఏం చేయలేదు. నువ్వు ఒకటి అడిగితే నేను అనేక సమకూర్చాను. ఏమండి? నువ్వు అడిగిందంతా నేను ఇచ్చినంత సమృద్ధిగా అరకొర అడిగేవేమో సమృద్ధికి ఇస్తున్నా. ఆలోచించండి ప్రియులారా. ఈ విధంగా మరి న్యాయం చెప్పచ్చు. అదేంటో నువ్వే చెప్పు. నేను కాదు. నేను చేసిందంతా మంచి, సమస్తము మంచిగా ఉంది. సమస్తము నూతనంగా చేసి పాటిస్తాను. ఇంకా కూడా ముందు రేపు కూడాను వేట పరిపాలనకు ముందు కూడాను అన్ని కూడాను సమస్త నూతనంగా పరిపాలన నూతన వేల పరిపాలనలో అంత సృష్టి నూతనంగా పోతుంది. భూమి ఆకస్త నూతనంగా పోతుంది. సమస్తము అన్ని కూడా పాతవన్నీ కూడా నూతనంగా పోతుంది. ఏం పోతున్నాం? ఇప్పుడు చేశాను కదా. వారి వ్యక్తిని నాకు మర్చిపోయాను. ఈమె జ్ఞానస్థాపన చేయడానికి సృష్టి కూడా నీ పక్షంగా మాట్లాడతాను. ఇప్పుడు ఒక ఆమె మూలుగుతుందంట. ప్రసవేదంతా సృష్టి ఇప్పుడు మూలుగుతుందంట. నేనెప్పుడు చూసామయ్యా అని చెట్లు మాట్లాడుతున్నాను. ఈ పాపిష్టి ప్రజలు నేనెప్పుడు చూసామయ్యా. వారి నీళ్లు మారటం వల్ల వారి మాటలు మార్చడం లేదు, వారి జీవన శైలి మార్చడం లేదు, వారి పరిస్థితులు మార్చుకోవట్లేదు.
అయ్యా మేము ఎక్కడ తెచ్చామయ్యా అని ప్రకృతి ఏం చేస్తుందంటయ్యా చెప్పండి. ఎట్లా వేదన ఏమండి మన వెనక బజార్లో అమ్మాయి పెళ్లి వస్తున్నాయని నన్ను పిలిస్తే అక్క ప్రేర్ చేతి అక్క సరే అని వెళ్ళా టేస్ట్ చేసి వచ్చాను. తర్వాత అమ్మాయి సింధు ప్రూవ్ చేసింది ఇది ఒక కేసు క్రిటికల్గా ఉందంట అందుకే అది పే చేయద్దని పే చేయించుకుంటారు. మన వెనక బజార్లో ఒక అమ్మాయి వచ్చిందంటే ఆ పేరు అంటే పలానా పేరు కదా అందును చిన్న వయసు అమ్మాయి కొంచెం పేరు తీసుకోమా అని చెప్పాను. చిన్న వయసు అమ్మాయిది కొంచెం పేరు తీసుకోమా అని చెప్పి అమ్మాయికి అంత ఉంటుంది మహా 15 సంవత్సరాల అంతకంటే ఉండవు అంతే. చిన్న అమ్మాయి కొంచెం పేరు తీసుకోమా అని చెప్పాను. పుట్టిందంట అమ్మాయి అంటే అనుకుంటున్నాను. కనుక దేవుని బిడ్డలు ఆలోచించండి. అన్నీ చేశాను బాగా మంచి చేశాను. ఎందుకని కాదు ద్రాక్ష ఎప్పుడైనా మర్చిపోయానా? నువ్వు పిలిస్తే పిలికా పొరపడి రా ప్రభు అంటే వచ్చాను కదా ఏం చేయలేదు. ఎందుకని కాదు ద్రాక్ష దీని ప్రశ్నకు జవాబు న్యాయం ఏమిటో నువ్వే చెప్పు అని అడుగుతున్నాడు. ఎవరెవరిని అడిగాడు? ఇజ్రాయేలు యూదా 2 కుటుంబాలను అడిగాడు. బోత్ ఫ్యామిలీస్ 2 కుటుంబాలను అడిగాడు. ఈరోజు నిన్ను కూడా న్యాయం చెప్పొచ్చు అని అడుగుతున్నావు. ఏం చెబుతాం? వంకర మాటలు చెప్పితే అక్కడ పనికిరావు, టెంకర మాటలు చెప్తే అక్కడ పనికిరావు. అమ్మా అక్కడ మాట అంతా ఒకటే మాట ఆలోచించుకోండి. అందుకని దేవుడు చక్కని మాట చెప్పాడు. నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయం తెచ్చమని మిమ్మల్ని కోరుచున్నాను. ఏదైనా ఒకటే శిశులైన తెలుగు పాండిత్యం ఏమండి వాళ్ళంతా సంస్కృతమే వచ్చు, తెలుగు అసలు రాదు. కనుక దేవుడి బిడ్డలను ఆలోచించండి. సంస్కృతి భయం కనుక దేవుడి బిడ్డల ఈ మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించండి. చెబుతున్నా మనల్ని వేడుకుంటున్నాడు, అడుగుతున్నాడు, మిమ్మల్ని కోరుచున్నా. కారణమేంటి? ఏదైనా లోపం ఉంటే చెప్పు. ఏం బిడ్డారా? దేవుడు తప్ప పచ్చం దేవుణ్ణి ఎప్పుడైనా సరే మనం సంతోషపెట్టాలి. రెండవదిగా దేవుని ఎప్పుడు కోరుకోవాలి. దేవుని మెప్పు ఎంతైనా విలువైనది. మనుషుల కోసం అని చెప్పి మనుషులకు వద్దు. నేను తాత్కాలికంగా నేను మెచ్చుకోవచ్చేమో, కానీ చాలా ప్రమాదకరం. ఏమండి, నేను చాలాసార్లు చెప్పాను మీతో, అనేక మంది చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా. నేను మనిషి ఉన్నట్టు కోరుకోని కనుకనే నేను పిడుగురాల్లో 3 వంతుల పని నేను చెప్పాను. నిజం చెప్తున్నా, నిజం పులిపిట్టి మీద ఉన్నా. నాకు అవసరం లేదు. కానీ మనుషులు పిలవలు అవుతాడు. మనుషులు రమ్మంటే నేను రాలేదు. నేను నాకే భయం, నాకేంటండి, నాకు అవసరం లేదు. నిన్ను బట్టి ఒక మాట, ఇంకొకటి బట్టి ఇంకొక మాట మాట్లాడితే అవసరం లేదు. ఆలోచించాలి. మనుషులు ఎప్పుడు కోరుకోవద్దు. ఒకడు దేవుని సంతోషపెట్టు, దేవుని సంతోషపెట్టు. ఆత్మ ఫలంలో సంతోషం కూడా ఒకటే. జాయ్, సంతోషం. ఎంత గొప్ప మాట ఆలోచించండి. నీ శ్రమలో సంతోషం, నీ కష్టంలో సంతోషం. ఒకవేళ జనానికి నీవు పిచ్చిదల్లాగానో, వెరిదానిగానో, వెరివాడవుగానో నీకే బతుకుపోయిందంటే అనిపించుకున్నా పర్వాలేదు.
ప్రజలు అన్నంత మాత్రం నువ్వు నీకు మతిపోలేదు, నువ్వు పిచ్చివాళ్ళు కాలేదు. నిజం. రెండు బిడ్డలాగా ఆలోచించండి. దేవుడు మన పట్ల ఉన్నాడు. ఆత్మ ఫలంలో ఒక మాట సంతోషము. ఎప్పుడు కూడా నీ జీవితము దేవుని యొక్క మెప్పుడు కోరి సంతోషంగా నువ్వు జీవించినట్లయితే దేవుడు ఉన్నతమైనటువంటి కృపను మంచి ఫలములు అనుభవించడానికి యోగ్యంగా ఎవరి దేవుని పక్షంగా అంటారు. ఇప్పుడు తిరసఖ్యం కాదా? మెప్పు ఉన్న చోట సంతోషం ఉంటుంది, సంతోషం ఉన్న చోట మెప్పు ఉంటుంది. ఈ రెండు ట్విక్స్ కవలలో అంతే. దీని మీద తినకపోతే మాత్రం ఏమైందండి? తినకపోతే మాత్రం ఏమైంది? బాధలు అనిపించి 70 సంవత్సరాలు రెగ్గిపోయారు స్థానంలో ఇజ్రాయేల్. శరీరంలో ఆ యొక్క దేవాలయం క్షమించండి ఎరుషలేమే ధ్వంసం అయిపోయింది. ఆ దేవాలయంతో సహా అది సొలొమోను కట్టిన దేవాలయంతో సహా కొలగొట్టడం జరిగిపోయింది. వెళ్ళిపోయారు. 70 సంవత్సరం అనంతరం బయటకు వస్తే అసలు ఎంత సంతోషంగా మాట్లాడారు, ఎంత ఉత్సాహంతో మాట్లాడారు. ఏమండి ఆ సమాధానము, ఆ సంతోషమే. చెప్పండి అబ్బా, చెప్పండి. మీకు లేదా? ఉన్న వాళ్ళ చేతులు ఎత్తండి. పోనీ అన్నీ ఒక రకమైన మొహాన్ని జడ్డు మమ్మల్ని కనుక వారు సంతోషాన్ని వెళ్ళబుచ్చారు. ఏమి తిన్నారో, ఏమి త్రాగారో, ఏమి ధరించారో అసలు తెలీదు. ఆ జీవితము చాలా బాధాకరమైన జీవితం. ఆ జీవితం చాలా సఫలమైన జీవితం. ఆ జీవితం నిజంగా చెప్తున్నాను, ఎవరికి కూడా వద్దు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో బంధించబడ్డ జీవితం. ఆ స్థితి నుండి 70 సంవత్సరాల దాకా బయటకు వస్తే వాళ్ళు హృదయపూర్వకంగా చెప్తున్నారు. హృదయపూర్వకంగా చెప్పారు. కీర్తన 126 మాత్రం వచ్చాము. త్వరగా చెప్పండి, చదవండి. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకలిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వుండెను. కలకలిన వారు 70 సంవత్సరాల కలలాగైపోయిందండి. ఏమండి రాత్రి కళ ఎట్లా వచ్చి పోయిందో ఎట్లుందంత చెప్పండి అమ్మా, చెప్పండి. మీరు చెప్పండి అమ్మా. అందరూ రాత్రి కళ వచ్చి ఉదయానికి ఎట్లా ఉందంట? కలకం చెందలా. తొమ్మిదో ఉండి కలకం చెందాడంట. వచ్చిన కళ మర్చిపోయాడు, అది భయంకరంగా ఉంది అని కలకం చెందాడంట. వాడు దర్యా వేసి కూడా ఆ గుహలో వేసి సింహాలను పంపించి ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. కానీ నీకు నిద్ర పట్టింది, కలవలే అయిపోయింది. మెప్పు కాంత కలిగినట దేవాది దేవుడు నీ నోట నిండా ఏం పెట్టాడు? దేవుడు స్తోత్రము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సంతోష సమాధానం పొందుకోలేకపోతున్నారు ఈ రోజున. అవును, దేవుడు వాక్యం మెండుగా దండిగా ఉంటున్నా, ప్రార్థన మెండుగా పడుతున్నా, దేవుడి కృప బలంగా ఉండాలని చెప్పుకుంటున్నా. ఈ సంతోష సమాధానం దూరం అయిపోతున్నాయి. కారణం వారు ద్రాక్షలాగా పండిస్తుంటే ఏళ్ళ ఉంటుంది.
ఆలోచించండి. కాదు ద్రాక్ష మంచిగా లేదు, సంథింగ్ ఏదో ఉంది. బోధ వినవచ్చు కాదా? బోధ వినవచ్చు. వింటే ఏమైందండి? ఆచరణ యోగ్యంగా ఉండాలి. ఏమండి? ఈ వాక్యం అంతా దానికి చెప్పింది, దీనికి చెప్పింది, వీడు చెప్పింది, వాడు చెప్పింది మనుషులే మాత్రం కాదు, నాకు మాత్రం కాదు. ఎంత దౌర్భాగ్యస్థితి, ఎంత దౌర్భాగ్యస్థితి. దిద్దుబాటు నీకు అసలు కాదా? లేదు కనుకనే కరెక్షన్ అవసరం అండి. పిల్లలు ఎగ్జామ్స్ రాసిన తర్వాత దిద్దుతుంటారు పేపర్లో. దేవుడు నీ జీవితాన్ని దిద్దుతున్నాడు, నీ బ్రతుకును దిద్దుతున్నాడు, మార్కులు వేస్తున్నాడు. ఎక్కడైనా ఒక మార్కు పోతుందేమో అని ఈ నీతి కంటే ఆ యొక్క బోధకుడు అంటే పై బోధకుడు ఇంకొక మార్కు కలుపుదామనుకుంటున్నాడు. కలుపుదామనుకుంటే నువ్వు వస్తువులోకి రావట్లా, ఆయన వస్తువులోకి రావట్లా. 25కి 24 వచ్చినాయి కానీ ఆ ఒకటి కూడా కలిపి 25 వేద్దాం అనుకుంటాడండి కదా, వస్తువులోకి రావట్లేదు. కనీసం 64 కలిపి ఇంకొకసారి చేద్దామని చెప్పకుండా ప్రయత్నం చేస్తున్నాడు కానీ రావట్లా. ఆలోచించండి. దేవాది దేవుడు నిన్ను ప్రేమించి కాదు ద్రాక్షంగా ఉన్నది. ఇప్పుడైనా నువ్వు సరి చేయబడితే ఆయన మర్చిపోయే దేవుడు కాదు, కనికరానికి కరుణించే దేవుడు. ఆలోచించండి. స్త్రీ తన బిడ్డనైనా కనికరించలేమో కానీ నేను నిన్ను పెడతాను. విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ జీవితంలో అనేక అనుభవాలు వచ్చుంటాయి. అనేక అనారోగ్యములతో బలహీనతతో కొట్టబడుతున్నప్పుడు అయిపోయింది నా జీవితం అనుకున్నప్పుడు దేవుడు ఇంకొక కొంచెం నీ యొక్క ఆరోగ్యాన్ని సరిచేసే కాస్త ఆయుష్ను బుద్ధిపడిస్తున్నాడు, ప్రమాణం చేస్తున్నాడు. అది నువ్వు గమనిస్తున్నావా? ఆలోచించండి. చూడనాలి కదా, నేను చిన్న దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు చెప్పు చెప్పు. నేను కణం చిన్న ఫలించలేకపోయాను. నేను అనుకుంటే నేను బాగున్నానని, నేను అనుకుంటే మెండుగా తండ్రిగా ఫలాలు ఉన్నాయని, నేను అనుకుంటే ఎంతండి నేను దేవుడి దగ్గర సిద్ధంగా ఉన్నానని నేను అనుకుంటే ఎట్లా కంటే ఆలోచించుకో. మోసపోయే దేవుడు ఇజ్రాయేలు వారితో దేవాది దేవుడు మాట్లాడుతూ ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలను ఆలోచించండి. ఎంత బోధ. అందుకే స్వార్థల్లో వద్దుగాని లూకా స్వార్థలు అంటాడు, లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోండి. చిన్న అవిధేయత, ఒక్క అవిధేయత, ఒక్క మాట ఎన్నోగా వందల మేరల వేల మంది మేరలేదు. ఏమండి నువ్వు చూడటానికి కోకనాలు తప్పులేం లేవు అక్కడ, నువ్వు తల్లిదండ్రులు చూడటానికి అక్కడ ఏమీ లేదు అమ్మా. ఏదో ఒకటే రోజు భార్య దేవుడు చూశాడు. ఏమిటా ఒకటి? ఏమిటంటే విధేయత అనొచ్చు, తిరుగుబాటు అనొచ్చు, మాట విన స్థితి కావచ్చు, ఏదో ప్రలోభం కావచ్చు, లోక ఆకర్షణ కావచ్చు. ఏదో ఒకటే అయిపోయింది. ఏమైపోయింది చెప్పండి? ఉప్పు స్తంభం అంతే, శాపగ్రస్తురాలు అయిపోయింది. ఒకసారి జ్ఞాపకం చూసుకో. ఏమంటే నేను జ్ఞాపకం చేస్తున్నా సరే, నువ్వు మాత్రం మరో, నేను మాత్రం ఆహా నాకు కాదుగా ఇది, నీకు కాదులే. ఇంకొక అమ్మకైనా వినా చెప్పాలిగా.
ఏమండి? ఇంకొకటైనా చెప్పాల్సింది. నేను చూసి నేను చెప్పడు. వాక్యము రెండంచెలగలిగిన దుమ్ము. అది హృదయ తలంపులను ప్రాణాత్మలను లోపల ఛేదించేస్తుందంట. నీకు కూడా ఛేదించవచ్చు. నన్ను ఛేదించే వాళ్ళని మురుగుతున్నా విభజించుతుంది. ఈరోజు లేదేమో కనుక న్యాయం చెప్పు. ఆ స్థితి లేదేమో న్యాయం చెప్పు. చెప్పండి యోధా ఇజ్రాయేల్ వాళ్ళ అని దేవుడు అడిగాడు. ఈరోజు నువ్వు కూడా మాట్లాడు దేవుడి సందర్భంలో. 24 కూడా పోబోతున్నది. 24 వెళ్ళిపోబోతుంది. ఇంకా 15 రోజులే టైం ఉంది. ఈ 15 రోజులు బతికేదాంతో చచ్చేదాంతో వెళ్తుంది. ఏమండి? నాకు బాగా జ్ఞాపకం నాకు మిత్తే అప్పుడు 99 వెళ్ళిపోయి 2000 రాబోతున్నాను. ఇంకొక గంటలోపే టైం ఉన్నది 2000 రావటానికి. వార్త వచ్చింది, సత్తం హుస్సేన్ చచ్చిపోయాడు, ఊరిపెట్టి చచ్చిపోయాడు అంటాను. 2000 సంవత్సరం కొత్త సంవత్సరం చూడలేకపోయాడు. ఇప్పుడే నాకు జ్ఞాపకం. పెద్ద టైం లేదు. అప్పుడే ఇంకొకరు కూడా ఏదో అయిపోయి చచ్చిపోయారని కూడా మాట్లాడినా. అది తిరగాలని ఆలోచన కన్నపిల్లారా. ఏ పాటది ఈ బ్రతుకు? ఈ జీవం ఏ పాటది? ఈ బ్రతుకు ఏ పాటది? అందుకని పాట రాయబడి ఉంది. నా బ్రతుకు దినములు పడాలి. న్యాయం చేకూర్చమని, న్యాయం ఇది అని చెప్పడానికి ఎవరివి? ఓ మనుషుడా. 9 రాష్ట్రపతి 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చదవాలి, త్వరగా తెలియాలి. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఎలయనగా తీర్పు తీర్చు నీవును మట్టి కార్యములనే చేయుచున్నావు కావా? ఎలాంటి వాడైనా సరే నువ్వు నిలుస్తాడు. అసలు నువ్వెంత నేనంత ఆలోచించుకోండి. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నిలబడి తీర్పు తీసేంత మనుషులు వాడడానికి ఏమండి అంత ఎదుగుపోయామా? ఆకాశ మధ్య దేవుడు ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు. నీ జీవితం, నా జీవితం, అందరి జీవితం చాలా తక్కువగా ఉండాలి.
ఆయన చేత సృష్టించబడ్డావు కానీ నువ్వు ఆయన సృష్టించరా. అది మర్చిపోవద్దు. ఆయన నిన్ను సృష్టించున్నాడు కానీ నువ్వు ఆయన సృష్టించలేదు. నిన్ను ఆయన పొలిక చేస్తున్నాడని నీ పొలిక ఆయన చేయలేదు. నువ్వు నేను బిడ్డారా, ఎప్పుడు చనిపోయేంత వరకు ఆయన దగ్గరికి వెళ్ళినంత వరకు నీ జీవితం తగ్గి ఉండాలి, తగ్గించుకుని ఉండాలి. నువ్వెవరో మర్చిపో అంతే. ఎవరిని ఎవరో టార్గెట్ చేసుకోవద్దు. ఆలోచించదు ఇలా ఇంకెంత ఎండాలను పట్టుకు అట్లా ఎట్లా అనుకుంటూ కాలక్షేపం చేస్తాం. సంప్రదించుకో. శ్రేష్టమైన ద్రాక్ష నాటే, నిత్యమైన ద్రాక్ష ఖచ్చితమైనటువంటిది నాటాడే. పొలం పట్టుమగా గుర్తులు గుర్తులు రావాలని ఆశించి చాలా మంచి కార్యాలు చేసి దాన్ని నాటి ఎదురు చూస్తూ ఉన్నాడే. ఎదురు చూస్తున్న దేవుడు తప్పువాడా? ఆలోచించండి. ఎంత మంచి పని చేసి నేను నాటిని ఎంత దానం అయితే, ఎంత వాడు అయితే ఎదురు చూస్తే ఆయన తప్పుడు. ఆయన ఏమండి ప్రశ్నించుకో. ఎదురు చూశాడు నువ్వు భూమెత్తికి వెళ్ళాలని, బాగా ఉన్నతమైనటువంటి కృప అనుభవించాలని. దేవుడు దాచిపెట్టినాడంటే మేలు ఎప్పుడు బయటకు తీస్తే అవన్నీ నీ పట్ల అనుభవంలోకి రావాలని, అనుభవంలోకి తీసుకురావాలని దేవుడు ఆశిస్తుంటే నీ మాటలు నీ ప్రసిద్ధి నీ మీద నేను ఆశస్థాపన చేస్తలేక నువ్వు జీవిస్తే ఎంత ప్రమాదకరం. నాకు కాలం ఎంతో ఉందనుకోకండి. ఎప్పుడు ఏ పరిస్థితులు జరుగుతాయో తెలియదు. 3వ వంతు నమూనా కూడా వచ్చేసింది, మీకు తెలుసు లేదా? ఏమండి ఇస్రాయేలులో కట్టబడి 3వ మందిరం నమూనా కూడా ఇట్లా ఉంటుంది, ఇలా ఉండబోతున్నది, ఇలాగా కట్టించబోతున్నారు, ఇలాగా సిద్ధం చేయబోతున్నారు అనటానికి నమూనా కూడా వచ్చేసింది. ఎప్పుడు నిలబెడతారో తెలియదు. దేవుడు అట్లా అంత సమీపంగా ఉంది. నీ జీవితం నేను నీవే శాపగ్రస్తులుగా చేసుకుంటున్నావా? వద్దు వద్దు. నేను బిడ్డారా, చివరినాలు 2 కుటుంబాలను దేవుడు అడుగుతున్నాడు. అడుగుతూ దేవుడు ఒక మాట అన్నాడు, 2 కుటుంబం వారికి అనగా యోధా ఇజ్రాయేల్ వారికి అభ్యంతరం కలిగించి పండగ కూడా అన్నాడు. తిరుగులేని మాట అన్నాడు. ఏమండి 2 కుటుంబాలకు ఏమై ఉన్నాడు అంతే. అభ్యంతరం కలిగించే పండుగ ఉంటున్నా, ఎందుకంటే నాకే న్యాయం తెచ్చబోతున్నారని ఉద్దేశమే. ఓ జడ్జి లోక సమాధానం జడ్జి దగ్గరికి పోయి, అయ్యా ఏందయ్యా నువ్వు ఇట్లా అని అంటే ఇంకా వాడు ఒప్పుకుంటాడా? వాడు ఏం మాట్లాడు, వాడు మాట్లాడటం కానీ సైలెంట్గా ఏం చేస్తాడు? ఎక్కడయ్యాలా మరి ఎక్కడ వేయాలో అక్కడ దోసేస్తాడు. మాట్లాడటం నీతో చెప్పడంత అవసరం ఏముందంత? అఫ్టర్ నువ్వు నేను ఎంత వారమో ఒక చీమ, ఒక పురుగు వంటి యాగోబు పురుగులాగా ఉంచలేదే. పురుగు ఇట్లా అంటే చచ్చు పావనిచ్చాడు ఆ పురుగుని. ఆ పురుగే ప్రబలం అయిపోయింది, ఆ పురుగే అత్యున్నత స్థాయికి వెళ్ళిపోయింది. ఈరోజు యావత్ ప్రపంచానికి చాలా పురుగు అయిపోయింది. దేవుని స్తోత్రం.
12 గోత్రం వారికి ఉన్నతమైన మూల పురుషుడిగా దేవుళ్ళకు పాత్రగా అయిపోయాడు. అవేమి ఇప్పుడు మాకు ప్రాప్తిస్తున్నాయి. అవును, రాత్రి శాంతితో నేను మాట్లాడుతున్నాను. దేవుడు యాకోబును దీవించితే ఆ దీవెనలన్నీ మనకు వచ్చినాయి అమ్మ. అలాగే నువ్వు మంచి కార్యం చేసింది లేండి. అయ్యా ఇప్పుడు నేను చెప్పేది అక్కడ మీకు నా అందరిలో కనుక అందుని బట్టి నీకు ఇవన్నీ కూడా నీ బిడ్డలకు అమ్మా. నా బిడ్డలకి నా పిల్లలకు రావాలని నాకు నేను తాపత్రపడ్డాను. ఏదో ఒక మంచి పని చేసింది లేండి. అవన్నీ మీకు చెప్పాల్సిన లేదు. అవును, నా బిడ్డలకు నా మీదకు రావాలని నేను ఇలాగనక్క అన్నాను. వస్తాయి, తప్పనిసరిగా వస్తాయి అమ్మా. అమ్మా అలాగే దేవుని బిడ్డారా, ఈ రోజు మూల పురుషుడు ఏంటంటే యాకోబు దేవుడు ఆ దీవులని నీ మీద నా దగ్గర ఆదేశించాడు. అట్లా ఉండాల్సిన నీవు నేను కాదు ద్రాక్ష. ఇది న్యాయమా? ఇది న్యాయమా? ప్రశ్నించుకో. నువ్వు న్యాయం చేస్తానికి దేవుని దగ్గర నిలబట్టి న్యాయం ఇదయ్యా అని నువ్వెవరు? నేనే ఉంది. నేను కావుల్లో ఉన్నప్పుడు ఒక పాట ఉండేది. అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ సంఘమా, అందాల ఉద్యానవనమా ఓ క్రైస్తవ పుష్పించలేగా ఫలించలేగా పుష్పించలేగా ఫలించలేగా ఓడై నీలా దేవు ఓడై నీలా దేవు ఓడై నీలా దేవు మర్చిపోయాను కనుక ఆలోచించండి పిల్లగా. వద్దు అట్లాగా కాదు ద్రాక్షగా ఫలించి వచ్చి నీకు కాదు ద్రాక్ష లాంటి చేదైనా తిరసక్యం కానీ అమ్మా నీ ప్రవర్తనలో మార్పు, మాటలో మార్పు, జీవితంలో మార్పు, సమస్తం మార్పు, నీ బయటనే మార్పు ఉంది. నేనే అంటే నాకు సాటి లేదంటే, నాకు మెచ్చింత లేదంటే, అందుకే న్యాయం చెప్పు. ఏమన్నాడు? అందుకే చెప్పు, నిలబడు. నేను కూర్చుంటాను, నిలబడు. లేదా నేను నిలబడతాను, నువ్వు కూర్చో. లక్ష్యం చేసుకో. లాస్ట్గా దేవుడు నాకు ప్రేరేపించింది. ఒక మాట మాట్లాడుకొని ముగిస్తాను. కీర్తన గ్రంథంలో ఒక భక్తుడు ఏమంటున్నాడు? కీర్తన గ్రంథము 70 అక్కడ ఉంది, నేను చూస్తున్నాను. నీ గద్దెంపుడుకు రథసాధన సైతము కలుగునే అంటాడు. అది అండి. అవును, 75వ అధ్యాయము. ఇది ఆసాగా రాసిన కీర్తన 7వ వచనం. దేవుడే తీర్పు తీర్చువాడు. కాదు కదా, 5 అనుకుంటా. యాకోబు దేవా 6 76 అండి, క్షమించండి. 76 యాకోబు దేవా రథసారథులకును గుర్రములకును గాఢ నిద్ర కలిగెను. అంటే ఏంటంటాం? వినండి, వినాలి. నిద్ర వేరు, గాఢ నిద్ర వేరు. డిప్ స్లీప్ వెళ్ళిపోయింది. ఏంటి స్లీప్? ఏంటంటే స్లీప్ చెప్పమ్మా, నాకు అర్థం కాల. నాకు మీరు చెప్తే ఇంకా ఏంటంటే స్లీప్ అయ్యా అయిపోయిందా? దేనికి? కొట్టాడాయన, తిట్టాడాయన, కొట్టాడాయన, ఖడ్గం చూపించాడా, లేదా రక్తం తీసుకున్నాడా? మరి ఏం చేస్తాడు? చిన్న గద్దెప్పే, పెద్దదైతే సార్ ఇంక మా ముఖంగా విడదాం. చిన్న గద్దెప్పుకే ఏమైందంట? అదంతా సాధువులు సైతం అంటే ఎలాంటి మనగాడైనా సరే, నాకు మించిందో లేదనుకున్నవాడైనా సరే, నా ఇష్టం అనుకున్నవాడైనా సరే ఆలోచించు. యాకోబు దేవా, మా సభ్యులు ఎంత బాగా అన్నాడు. యాకోబు దేవా, నీ గద్దెప్పుడికి ఏంటంట? ఏంటండి? మేము చూస్తూ ఉన్నామండి.
తొక్కొచ్చింది. ఏమొచ్చిందన్న? అయిపోయింది. ఏంటండి ఇచ్చాపాటి మాట సొంత మాట మాట్లాడాడు. 4 గంటలు కూడా మాట్లాడుకున్నాం. 1 గంట నిండి పడుకున్నాం. ఉదయం వేసేవాళ్ళకి లేదనే ఫెయిల్. బావి ఎంత చక్రం చెప్పలే చెప్పండి. బావి ఎంత 12వ అధ్యాయము ముగిస్తున్నా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము చదువు 6-7 చదువు 6వ వచ్చిన 12 వెంటుతాడు. విడిపోవును, బంగారు గిన్నె పగిలిపోవును. బంగారు గిన్నె తల ఎవడే స్టాప్. ఈ మధ్య నేను శాంతి వాళ్ళ చెప్పుకున్నాం. ఆమె ఎన్ని నెలమ్మా చెప్పలేమండి? సంవత్సరమా? బామ్మో పాపల సంవత్సరం ఉందండి. అది కూతురు భలే పనిచేశారు. పరిచర్య అట్లా ఉన్నా కూడా ఇంక బతకాలనుకున్నారండి. పాపలో ఉన్నా కూడా సంవత్సరం ఉన్నా కూడాను ఇంకొక సంవత్సరం ఉంటే బాగుండని ఏడ్చారంట. ఏంటి వాళ్ళని చెప్పుకోవాలండి. నిజం అబద్ధం కాదు, జరిగింది సంఘటన. 2 నెలలు చచ్చిపోయి అంతే 2 నెలలే. అదే వాళ్ళ అక్కవాళ్ళు చారుని అంటారు. పిల్ల వచ్చింది 2 వారాలు మనాలి. అది మాచర్లో ఉన్నారు. వాళ్ళమ్మ సంవత్సరం అంటే బ్రెయిన్స్ తోటి వాళ్ళకి కోమాలు ఉంది. అయినా సరే ఇంకొక సంవత్సరం పెడితే బాగుండు, ఎట్లున్నా మాకు ఇష్టం అన్నమాట. ఈ రోజులు ఎవరు అంటారండి? ఎవరంటారు? చక్కగా అన్ని చూసారంట. ట్యూబులతో ఆహారం పంపించారంట, లిక్విడ్స్. ఏమండి బ్రెయిన్ స్ట్రోక్. మరి చదువు. వెండి త్రాడు విడిపోవు, బంగారు గిన్నె పగిలిపోవు. వెండి త్రాడు అంటే వెన్నముక నా టైప్. బంగారు గిన్నె ఏంటంటే పగిలిపోతా అంటాను. గిన్నె పగలడం ఏంటంటే తలకాయ బ్రెయిన్ స్ట్రోక్. దార యొద్ద కుండ పగిలిపోవు, బావి యొద్ద చక్రము పడిపోవు. చక్రం అది అట్లా దిగుతో హాత్ పని చేయకపోతే నువ్వు గోల్మాల్. ఈ జీవితం ఏర్పడుతుంది. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడు ఏ విధంగా ముగించబడుతుందో తెలీదు. ప్రభు త్వరగా వస్తున్నాడు. ఆకాశం మధ్య దేవుడు ఉన్నాడు. మనం భూమి మీద ఉన్న మాటలు కొద్దిగా మొత్తం నేర్చుకోవాలి. మన జీవితం సమస్తం అందుకు విధంగా ఉన్నది. అంతే. ఈ స్థితిగా లేదేమో అందుకే కాదు ద్రాక్ష. ఆయన బాధ అంతా కూడాను ఏ విధంగా చెప్పాడంటే అదేంటో ఒకసారి మీరు న్యాయం చెప్పండి అన్నాడు. నాది ఒకటి ఉన్నది, ఒకటి మాత్రం అది కొద్దిగా టైం ఉండదు. దానికి ఎంత ఉందంట? ఎంత అని నేను చెప్పండి. ఎప్పుడో తెలియదు. తండ్రి నాకు ఇచ్చాడు అధికారం, తిరుపతి ఇచ్చే అధికారం నాకు ఇచ్చాడు. యోహాను సువార్త దేవుడు ఎంతగా కుమారుడే తిరుపతి ఇస్తున్నాడు. అధికారం నాకు వచ్చింది. ఒకసారి చూద్దాం. చూడాలంటమ్మా మీరే భవాలు అయ్యారు. చదువు 6వ అధ్యాయము యోహాను సువార్త. అదే తీర్పు తీసుకున్నది అన్నమాట. 5వ అధ్యాయం అండి, క్షమించండి నన్ను. 5వ అధ్యాయము 26వ వచ్చిన తర్వాత తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే చదివిన పర్ల మరియు ఆయన మనిషి కుమారుడు. మరియు ఆయన మనిషి కుమారుడు కనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారం అనుగ్రహించాడు. అంతే. తండ్రి అధికారం ఇచ్చాడు కనుక డబుల్ మాస్లో కానీ కూర్చోబోతున్నాడు. ఆ వచ్చేలోపు నువ్వే నాకు న్యాయం చేస్తామని అడిగాడు. అర్థమైంది? ఏం చెప్తామంటారు? నువ్వు జడ్జివా లాయర్వా? నువ్వు ఒక లాయర్ అయితే ఇంట్రాగేషన్ చేస్తున్నావుగా. జడ్జివా? చెయ్యి న్యాయం. దేవునికి ఎవ్వరూ మాట్లాడటం లేదు. అవును, సర్వజనులారా మౌనంగా ఉండండి. ఒకరోజు రాబోతున్నది. అంతట పరలోకం అంత నిశ్శబ్దం అయిపోయిందంట. ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఏమండి
ఆ రోజు మాట్లాడటానికి ఏం లేదు అక్కడ. వచనాలు పౌరు ద్రాక్షగా ఉన్నావా? ఎందుకున్నావు? ఏం తక్కువైంది నీకు? దేవుడు ఏమి నీకు ఇవ్వలేదు, ఏం సదుపాయం చేయలేదు, ఏమి నీ వడితే ఇవ్వట్లేదు, ఏ విధంగా నేను అన్ని విషయంలో ముందు నడిపిస్తున్నాడు. ఇసుక వేస్తాడు నీ జీవితం. అనేక పరిస్థితుల్లో నీ జీవితం అంతా అగమ్య గోచరంగా ఉన్నప్పుడు అమ్మా, అనేక పరిస్థితుల్లో డైలమాలో అంటే తిక్కముఖ పడుతున్న సందర్భంలో దేవుడు నేను ఎత్తుపట్టాడు కదా, ఏం తక్కువ చేశాడు? ఈరోజు కార్యదక్షగా ఉండటానికి అదేదో న్యాయం చెప్పు. ఏం చెబుతావు ఈరోజు ఏం చెప్పబోతున్నావు? చెప్పడానికి సిద్ధపరచుకున్నావు. చెప్పు. దేవుడు అన్యాయస్తుడు కాదు, అదే సంబంధం మర్చిపోవద్దు. దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు, వంశం తీసుకునేవాడు కాదు, అపరాధిగా తీర్చే దేవుడు కాదు, దోషం నిర్దోషిగా మార్చడం. అంతే. అలాంటి దేవుడు నీవు నేను కలిగి ఉన్నాం. ఒకసారి ఆలోచించు. కాదు ద్రాక్షలు ఎందుకుంటున్నావు? కారణం ఏంటి? వెతుక్కో. పైపైన చూడబాకు. అర్థం దగ్గర నిలబెట్టే గంటలకు గడిచిపోతాయి. ఒక అర్థం దగ్గర నిలబడ్డావు అంటే గంటలు గడిచిపోతాయి. ఇక్కడ ఒక గంట ఇది గంటలొద్దు, ఒక 5 నిమిషాలు చూసుకో. వర్క్మని అర్థంలో ఒకసారి నువ్వు చూసుకో, ఒకసారి పరిశ్రమ చేసుకో. అవతలకు పోయే ఎత్తివాడు మర్చిపోతాడంట. మర్చిపోతున్నావా? అందుకే మర్చిపోయిన యోధా ఇజ్రాయేలుకు దేవుడు చెప్పాడు, నా వాగ్దానాలన్నీ ఏమైనాయి? నువ్వు చెదిరిపోతేనో, శత్రు బాగా పోరాటంలో ఉన్నప్పుడు, అనగాది దిగజారిపోయిన జీవితంలో ఉన్నప్పుడు, అమ్మా అనేక పరిస్థితుల్లో నేను నిన్ను హక్కును చేర్చుకోలేదా? చెప్పు. దేవుడు అడుగుతున్నాడు. తల్లిదండ్రులు విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టలేదు, నేను ఏ రోజు విడిచిపెట్టలేదే. పిల్లలు ఆలోచించండి. ఎందుకు కాద్రాక్షకున్నావు? చెబుతున్నాను, ఈ కాద్రాక్షగా ఉన్న వాళ్ళందరూ వెళ్తారా దేవుడి రాజ్యానికి? ఏమండి? వెళ్ళరు. దేవుడు ఆశ తీరా అందుతుంటారు వచ్చాడు కానీ కలవాళ్ళు కనుక నువ్వు ఉండేవాళ్ళని వేస్తావు. ఎంత బాధాపడం. ఏమండి? ఆలోచన చేస్తాం. రాత్రి నేను శాంతి మేము కూర్చొని మాట్లాడుకుంటూ, మొదట మన సంఘంలో సలోమి, కాంతమ్మ, అంజమ్మ గారు కానీ తులమ్మ గారు కూడా, వీళ్ళందరూ ఏదైనా సరే ప్రార్థనలో ఉన్నప్పుడు దర్శనాలు చెప్తే ఖచ్చితంగా నెరవేరినాయి. రాళ్ళ సలోమమ్మ ఖచ్చితంగా నెరవేరింది. అస్సలు కూడా పోలా. అబద్ధం కాదు. వీళ్ళకి నేను చెప్పిన వాళ్ళందరూ బతికే ఉన్నారు లేదా? ఉండాలమ్మా, ఉండాలంటే ఆలోచించండి. అబద్ధం కాదండి, ఖచ్చితంగా సరే. గురించి ప్రార్థన చేసేటప్పుడు దర్శనాలు వస్తే ప్రార్థనకి ఆటంకం జ్ఞాపకం పెట్టుకొని అయిపోతుంది చెప్పండి అనేదాన్ని ఖచ్చితంగా చెప్పేవాళ్ళు. వీళ్ళంతా నెరవేర్చబడి చేస్తాను. ఈరోజు సంఘం వెళ్ళారు. ఆలోచన చేస్తా. నువ్వు సంఘం వెళ్ళింది కాక వద్దు. ఆత్మీయంగా ఎదుగుదాం, శ్రేష్టమైన ద్రాక్షగా ఉందాం. దేవుడు తిన సఖ్యం అయ్యేలాగా ఆయన ఆశ తీర్చి, ఆయన కొడుకులు మండించి, ఆయనలో సాగుతున్న వ్యక్తులుగా ద్రాక్షల తీగ నిలిచి ఉంటే తప్ప తనంత తాను ఎలాగో ఫలించదు. అంత కట్టిన వారు నీవు నేను. ఈరోజు నీవు నేను అంత కట్టాము అనుకున్నావు. కాదని పోతే చేసేది ఏమీ లేదు. చివరినాళ్ళు ద్రాక్షగా ఉన్నావా?
ఉంటే మంచుకో. సమయం ఉన్నది. ఇది కూడా పోతున్నది. ఇంకెప్పుడు లేదు ఆ సమయం. నీ వాక్యం ఎంత, నీ ప్రార్థన ఎంత, రేపు దేవుడు లెక్క చూడబోతున్నాడు. బరువుగా ఉండవద్దు, భారంగా ఉండవద్దు. నీ ప్రార్థన అనుభవం నిన్ను వెలుగుదిద్దాలి. నీ వాక్య అనుభవం నిన్ను వెలుగుదిద్దాలి. అమ్మా, నీవు దేవుడితో నచ్చినట్టు పరిశుద్ధ జీవితము దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన సంతోషి పెట్టాలి. నీకున్న విశేషకరమైన దైవ జ్ఞానము ప్రజలు మెప్పు కాక దేవుడిని మెప్పు కోరుకునేలాగా నీవు జీవించాలి. అప్పుడే శ్రేష్టమైన ఫలంగా ఉంటావు. ఎలా ఉన్నావు ఈరోజు? ఎలా ఉన్నావు? కరుద్రాక్షగా ఉన్నావా? చాలా మంది పొగిడితే ఓ బెల్లుల్లా గుబ్బిపోతారు. ఈ ఉప్పుడు పోవాలి ఎక్కడ చేసేదండి నేను. ఏమండి చెప్పండి, మీరేమని అనుకోండి, రేపు బోర్లు ఊదుతారు వీళ్ళు, కట్టాలిగా బెలూన్స్. నేనేమో ఊదలేదు, సావలేను, రెండూ లేవు. వీళ్ళు ఊదలేక ఒక మిషన్ తెచ్చుకుంటారు. నిజమండి, ఇంత నేను మిషన్ తెచ్చుకుంటారు లేదయ్యా? బాధాజీ చెబుతాడు, అడగండి. దాంతో పడతారు బుస్ బుస్న. నేను ఆ మిషన్ కూడా కాకండి, నా వల్ల కూడా అవుతాండి. ఉప్పుడు బోధన నేను చేయలేనుగా. ఈ ఉప్పుడు బోధన చేసి నేను నిన్ను నిలబెట్టాలంటే నీవు నా అర్థానికి పోతావు. నేను చేయను. నాకు ప్రతి ఆదివారం 4,000 ఇవ్వండి, 5,000 ఇవ్వండి చేస్తాం. ఇంకా ఇవ్వండి అయింది. మిమ్మల్ని ఇప్పుడు వాచ్ చేస్తాను. మీకు నాకు అవసరం లేదండి. నాకేమీ వద్దు. నా జీవితము నా ప్రభే. అవును, నా ప్రభే. అవును, దేవునికి దయాసు చక్కగా నీతిగా ఉండాలి. పండగ కానీ అండి కథస్ తీసుకున్నాను. నా సేస్ కొరకు నేను బట్టలు కూడా తెచ్చుకోవాలా. అబద్ధం కాదండి. నా దేవుడి ఇక్కడ ప్రసన్నత ఉండాలి, ఆయన ముఖంతో ప్రకాశించాలి, బాగా ఉండాలి, జీటుగా ఉండాలని ఆ కథన్స్ నీతి తెచ్చుకున్నాను. అవును, ఖరీదైనా సరే. దేవుడి బిడ్డలు ఆలోచించండి. దేవుడు కావాలి, దేవుని కృప కావాలి. చివరినాల్లో ఉన్నాం. దేవుని ఒప్పుకోదు, దేవుని సంతోషపెట్టు. అన్ని విషయంలో దేవుని యొక్క చిత్తాన్ని కనుగొని కాలుద్రాక్షగా ఉంటే మార్చుకో జీవితాన్ని. దేవునికి ఇష్టమైన రూపంలో శ్రేష్టమైన ఫలంగా ఫలించి ఆయన కృపను అనుభవించేలాగా చూస్తాడు. ఇలాగా ఉన్నట్లయితే చివరికి మన అంతం ఎట్లుంటుందో అది దేవునికి తెలుసు. ఎలా ఉండబోతున్నా ఈ రెండిట్లో ఏ తెలుసుకుంటావో నీ ఇష్టం. నీకు అప్పగిస్తున్నా. దేవుడి వాక్యం జీవిస్తున్నాను. ఆమె ఎలా పనిచేస్తుంది?